పెద్ద నోట్ల రద్దు సరైన సమయంలో తీసుకున్న సరైన నిర్ణయమని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. నల్లధనం నిర్మూలనే లక్ష్యంగా చేపట్టిన ఆ సాహసోపేత చర్యపై వస్తున్న విమర్శల్ని తిప్పికొట్టిన ఆయన అవినీతిపై పోరులో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్సభలో చర్చ సందర్భంగా స్పష్టం చేశారు. వేర్వేరు అంశాల్లో కాంగ్రెస్ వ్యవహార శైలిని తీవ్రంగా తప్పుబట్టారు. ఇబ్బందులు ఎదురైనా లోక్సభ, శాసనసభ ఎన్నికలను ఒకేసారి నిర్వహించడంపై అన్ని పార్టీలు కలిసి రావాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా అవినీతి, నల్లధనంపై చేపడుతున్న పోరులో ఎంత పెద్దవారితోనైనా తలపడేందుకు, ఎలాంటి ఇబ్బందులునైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్సభలో చర్చ సందర్భంగా ప్రసంగించిన ఆయన పెద్ద నోట్ల రద్దు, లక్షిత దాడులు, వేర్వేరు రంగాలకు బడ్జెట్ కేటాయింపులు వంటి అంశాలపై విపక్షాల ప్రశ్నలకు దీటుగా బదులిచ్చారు. అవినీతి నిర్మూలన కోసం తమ ప్రభుత్వం ఇప్పటివరకు చేపట్టిన చర్యల్ని గుర్తు చేశారు. ఆ మహమ్మారిని తరిమికొట్టేందుకు కాంగ్రెస్ చేసిందేమీ లేదని ప్రధాని ధ్వజమెత్తారు. हमारे खड़गे जी ने कहा कि काला धन हीरे जवाहरात में है, सोने में है, चांदी में है, प्रॉपर्टी में है। मैं आपकी बात से सहमत हूँ, लेकिन ये सदन जानना चाहता है ये ज्ञान आपको कब हुआ? जरा आप लोग बताइए। 1988 में जब समान राजीव गांधी देश के प्रधानमंत्री थे, आपने बेनामी संपत्ति का कानून बनाया। क्या कारण था कि 26 साल तक उस कानून को नोटिफाई नहीं किया गया? क्या कारण था उसको दबाव कर? अगर उस समय नोटिफाई किया होता, देश बहुत जल्दी साफ सुथरा होने की दिशा में एक काम हो जाता। वो कौन लोग थे जिनको कानून बनने के बाद ज्ञान हुआ कि अब कानून दबाने में फायदा है? वो किस परिवार? और मैं आज इस सदन के माध्यम से भी देशवासियों को कहना चाहता हूं, आप कितने ही बड़े क्यों न हो, गरीब के हक का आपको लौटाना पड़ेगा। और मैं इस रास्ते से पीछे लौटने वाला नहीं हूं। मैं गरीबों के लिए लड़ाई लड़ रहा हूं और गरीबों के लिए लड़ाई लड़ता रहूंगा। అవినీతి, నల్లధనం నిర్మూలనే లక్ష్యంగా తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై విపక్షాల విమర్శల్ని ప్రధాని తిప్పికొట్టారు. పెద్ద నోట్ల రద్దు వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవని, పేదల సంక్షేమమే ఆ నిర్ణయం ముఖ్యోద్దేశమని స్పష్టం చేశారు. పాత నోట్లు మార్చుకునేందుకు ఇచ్చిన సమయంలో నిబంధనల్ని అనేకసార్లు మార్చడాన్ని ప్రధాని సమర్థించుకున్నారు. అక్రమార్కుల ఎత్తులకు పై ఎత్తులు వేయడం సహా సామాన్యుల ఇబ్బందుల్ని సాధ్యమైనంతగా తగ్గించాలన్న ఆలోచనతోనే అలా చేసినట్లు మోదీ వివరించారు. डिमोनेटाइजेशन के लिए ये समय इतना पर्याप्त था कि देश की अर्थव्यवस्था तंदुरुस्त थी। अगर दुर्बल होती हम ये कतई सफलतापूर्वक नहीं कर पाते। ऐसा मत सोचिए कि हड़बड़ी में होता है। इसके लिए मोदी का अध्ययन करना पड़ेगा आपको। आप देखिए हमारे देश में साल भर में जितना व्यापार होता है, करीब करीब उतना ही व्यापार दिवाली के दिनों में हो जाता है। उसके बाद नेचुरल लल पीरियड हमारे देश में हमेशा होता है। ये प्रॉपर टाइम था कि जबकि सामान्य कारोबार ऊंचाई पर पहुंच गया है, उसके बाद अगर 15-20 दिन दिक्कत होती है और फिर 50 दिन में ठीक ठाक हो जाएगा। और मैं आज देख रहा हूं कि जो मैंने हिसाब किताब कहा था उसी प्रकार से गाड़ी चल रही। యూపీఏ, ఎన్డీఏ ప్రభుత్వాల పనితీరు మధ్య తేడాల్ని వివరించిన ప్రధాని వేర్వేరు అంశాల్లో కాంగ్రెస్ అనుసరిస్తున్న తీరును తీవ్రంగా తప్పుబట్టారు. కాంగ్రెస్ పార్టీ నేతలకు ఒక కుటుంబం తప్ప మరెవరి గురించి పట్టదని ధ్వజమెత్తారు. ఎన్నికల విధానంలో సంస్కరణలు తీసుకురావడంపై అన్ని పార్టీలు రాజకీయాలకు అతీతంగా ఆలోచించాల్సిన అవసరముందని ప్రధాని అన్నారు. आदरणीय राष्ट्रपति जी ने हम सबसे एक आह्वान किया है कि लोकसभा और विधानसभाओं के चुनाव साथ साथ होने की दिशा में सोचने का समय आ गया है। इसको राजनीतिक तमाजों से न तोला जाए। तत्कालीन हर किसी को थोड़ा बहुत नुकसान होगा, लेकिन इस विषय पर गंभीरता से सोचने की आवश्यकता है। और एक दीर्घदृष्टा के रूप में कोई एक दल इसका निर्णय नहीं कर सकता है, सरकार इसका निर्णय कतई नहीं कर सकती है, लेकिन अनुभव के आधार पर जिम्मेवार लोगों ने मिल करके इस समस्या का समाधान हमने खोजना होगा। ప్రధాని ప్రసంగానికి అడుగడుగునా అడ్డు తగిలిన కాంగ్రెస్ రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ఏకంగా 189 సవరణలు ప్రతిపాదించింది. అయితే అవన్నీ వీగిపోయాయి. ప్రధాని సమాధానంపై నిరసన తెలియచేస్తూ కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేయగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానం లోక్సభ ఆమోదం పొందింది.